మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అందరికీ మంచిగా ఆరోగ్యం ఆ భగవంతుడు ప్రసాదించాలని, ఆరోగ్యంతో పాటుగా ఇప్పుడు మీరందరూ ఏ స్థానంలో అయితే ఉన్నారో, ఆ స్థానంతో పాటుగా వచ్చే వినాయక చవితి నాటికి ఆ స్థానం కంటే మెరుగ్గా ఇంకా చాలా మంచిగా ఉండాలని భగవంతుడిని కోరుకుంటూ, ప్రార్థిస్తూ మరొకసారి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షల్ని మా క్రికెట్ టీం తరపున తెలియజేస్తున్నాను. మరొక విషయం, వినాయక చవితి రోజున మధ్యాహ్నం 12 గంటలకు ఏపీపీఎస్సి పేపర్ 1 గురించి ఒక సిరీస్ని స్టార్ట్ చేయబోతున్నాం. ఆ సిరీస్ ఎలా ఉండబోతోంది అండ్ ఆ సిరీస్ ఎప్పటి నుంచి మొదలవుతుంది, ఆ అన్ని విషయాలు కూడా ఆ వీడియోలో ప్రస్తావించడం జరుగుతుంది. అది మధ్యాహ్నం 12 గంటలకు మీకు పోస్ట్ అవుతుంది వీడియో ద్వారా. సో ఆ వీడియోలో మీరు అన్ని వివరాలు మీరు చూడొచ్చు. సో ఈ వీడియో విషయానికి వస్తే 72 వీడియోలకి స్వాగతం. 71 వీడియోస్ ఇప్పటిదాకా పూర్తయ్యాయి. అండ్ 70th వీడియోలో నేను 1 నుంచి 2000 వరకు బిట్స్ నేను పీడిఎఫ్ రూపంలో నేను పోస్ట్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు దాన్ని చూసుండకపోతే ఈ వీడియోలో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఆ పీడిఎఫ్ లింక్ అగైన్ నేను ఇవ్వడం జరిగింది. అండ్ నిన్నటి 71 వీడియో కింద కూడా నేను ఇవ్వడం జరిగింది. సో ఎవరైనా సరే డౌన్లోడ్ చేసుకోకపోతే దెన్ ఆ ఫ్రీ పీడిఎఫ్ని యూజ్ చేసుకోండి. మీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు అది చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకే, సో లెట్ స్టార్ట్ ద టుడేస్ వీడియో. ఫస్ట్ క్వశ్చన్ ఈరోజు, జైన సాంప్రదాయంలో పూజ్యనీయ పురుషులు ఎందరు ఉన్నారు? ఆన్సర్ 63 మంది. త్రిషష్టి పురుషులు ఉన్నారు. తర్వాత నాయనార్లు ఎంతమంది? 63 మంది. తర్వాత ఇంద్రజిత్తును వధించుటకు లక్ష్మణుడు ఉపయోగించిన అస్త్రం ఇంద్రాస్త్రం. తర్వాత వసుదేవుడు పాండవులకు ఏమవుతాడు? ఆన్సర్ మేనమామ అవుతాడు. మీకు ఒక ముఖ్యమైన విషయం అండి, పీడిఎఫ్లో కూడా కొన్ని ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి. సో వాటిని సరే చూసుకోవాల్సిందిగా మా తరపున ఒక రిక్వెస్ట్గా తెలియజేస్తున్నాను నేను. సో ఈ టైప్ చేస్తున్నప్పుడు కొన్ని మిస్టేక్స్ అయ్యాయి. అయితే కొన్ని ఆన్ ద స్పాట్ రెక్టిఫై చేయడం జరిగింది. కొన్ని మేము రెక్టిఫై చేయలేకపోయాం. సో కొంతమంది మాకు మెసేజ్ చేశారు, ఇలా ఈ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్లో ఇది పొరపాటు ఉందని చెప్పి. సో అగైన్ మేము ఈ 2000 క్వశ్చన్స్ని అగైన్ వెరిఫై చేయాలంటే చాలా సమయం పడుతుంది. సో ఆ సమయం తీసుకోవడం కన్నా కూడా ఒక మాట మీరు తెలియజేస్తే ప్రతి బిట్ని మీరు చూస్తుంటారు కనుక మీకు మీరే చేసుకోగలరని మేము అనుకుంటున్నాం. సో అది మా సైడ్ నుంచి ఒక ఫాల్టే, బట్ దానికి మేము క్షమాపణలు కోరుకుంటున్నాం. సో దయచేసి మీరు ఒక బిట్ని చేరేటప్పుడు కొంచెం ఆలోచించి మీరు చూసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. సో నెక్స్ట్ క్వశ్చన్, 2045 వక్తను, శ్రోతను, పృచ్ఛకుడను ముగ్గురిని ధరింపుజేయు ప్రశ్న పేరు కృష్ణ కథా ప్రశ్న. నెక్స్ట్, శిశుపాలుని తల్లి ఎవరు? శృత శ్రవస్సు. మరీచి కుమారులు శాపవశాత్తు ఎవరి గర్భంలో జన్మించారు అంటే దేవకి. నెక్స్ట్, మరీచి కుమారులు ఎవరి శాపం వల్ల అలా జన్మించారు? బ్రహ్మ. బాలకృష్ణుని స్తన్య విషంతో చంపదలచినదెవరు అంటే ఆన్సర్ పూతన. తర్వాత కార్తవీర్యుని దగ్గర ఉన్న కానుక విమానం ఎవరిచ్చారు అంటే ఆన్సర్ దత్తాత్రేయుడు. 2051 నాయనార్లలో తెలుగువాడైన నాయనార్ ఎవరు? ఆన్సర్ భక్త కన్నప్ప. ఇది చాలా ముఖ్యమైన బిట్, ఇది రీసెంట్గా మూవీ కూడా వచ్చింది కదా. నెక్స్ట్ 2052 నాయనార్లలో తెలుగువాడైన భక్త కన్నప్ప జన్మస్థానం ఏది అంటే రాజంపేట ప్రాంతంలోని ఉటుకూరు. నెక్స్ట్ 2053 63 మంది నాయనార్ల విగ్రహాలు ఎక్కడ ఉన్నాయి అంటే మైసూర్ ఇలాకా న్యూజ్యం గూడ గ్రామంలోని నంజుండేశ్వరాలయంలో ఉన్నాయన్నమాట. నెక్స్ట్ 2054 దక్షిణ దేశంలో హిందూ మతాభివృద్ధిలో ప్రముఖ పాత్ర పోషించిన భక్తి ఉద్యమం ఏది అంటే అద్వైతం. నెక్స్ట్, విష్ణు సంబంధమైన పురాణాలుగా ఎన్నింటిని పేర్కొంటారు? 4. మహర్షులు తపస్సు చేసి సిద్ధి పొందిన స్థలాలను ఏమని పిలుస్తారు?
స్థలాలు అని పిలుస్తారు. నాట్య శాస్త్రంను రచించినది ఎవరు అంటే భరతముని. చాలా ముఖ్యమైన బిట్ ఇది. నెక్స్ట్ భగవంతుడి పాదముల పేర్లు మహాతలము అని పిలుస్తారు. భగవంతుడి అరికాళ్ళు పాతాళము. బ్రహ్మచారి వృత్తులలో ఒకటైన నైష్ఠిక వ్రతం అంటే ఏంటి అంటే వేదం పూర్తిగా నేర్చుకున్న తరువాత ఆచరించేది నైష్ఠిక వ్రతం. నెక్స్ట్ క్వశ్చన్ 2061. ఏడాది వయస్సు గల శ్రీకృష్ణుని చేతిలో మరణించిన రాక్షసుడి పేరు తృణావర్తుడు. తర్వాత జటాయువు సోదరుడి పేరు సంపాతి. సంపాతి. ఇక్కడ ఒక విషయం అండి. అంటే నాకు కొన్ని తెలిసినాయి. సో, ఆ తెలిసినవి నేను మీతో షేర్ చేసుకుంటాను. ఆ బిట్స్ అలా వచ్చినప్పుడు. సో, ఇక్కడ జటాయువు సోదరుడు పేరు సంపాతి గదా! ఈ సంపాతి అనే వ్యక్తి రామాయణంలో మలుపుని ఆయన తిప్పిన వ్యక్తి సంపాతి. ఎలా అంటే సుందరాకాండ స్టార్టింగ్‌లో ఏం జరుగుతుందంటే అప్పుడు అంటే సుందరాకాండ హనుమంతుల వారు బయలుదేరిన వెంటనే సుందరాకాండ మొదలవుతుంది. సో, అంతకుముందు ఏం జరుగుతుంది అంటే వీళ్ళందరూ సీతాన్వేషణ కోసం ఏ దిక్కుకు వాళ్ళు వెళ్తారనమాట. ఎవరు వానరులు. వానర సైన్యమంతా. సో, అలా వెళ్తున్నప్పుడు ఈ దక్షిణ దేశంకి వచ్చినప్పుడు వాళ్ళకు అర్థం కాదు ఎప్పుడు ఏం జరుగుతుందనేది. ఎందుకంటే వాళ్ళకు ఒకటి వెనక్కు వెళ్తేనేమో మా వీళ్ళ వానర రాజు చంపేస్తాడు. ఎందుకు? సీత గురించి మనకు విషయం వాళ్ళకు చెప్పలేదు కనుక. ముందుకు వెళ్తేనేమో అవకాశం లేదు. ఎక్కడ చూసినా సీతమ్మ కనపడట్లేదు. సో, అలాంటి కష్ట సమయంలో సంపాతి అనే వ్యక్తి వచ్చి నేను జటాయువుని. నా పేరు సంపాతి. జటాయువు సోదరుడిని. నా పేరు సంపాతి. నాకు దూరదృష్టి ఎక్కువుంది. నేనిక్కడి నుంచి ఆహ్, చూడగలను. అక్కడ ఎదురుగా ఈ ఒడ్డుకు ఆ పక్క ఉన్న ఆహ్, ల్ ఆహ్, ల్ లంకలో రావణ రాజ్యంలో సీతమ్మ ఉంది. మీరు వెళ్ళండి అని ఆయన ఒక క్లూ ఇస్తారనమాట ఈ వానరులకు. సో, ఆ క్లూ వల్లే సుందరాకాండ స్టార్ట్ అవుతుంది. సో, సంపాతి అనే వ్యక్తి చాలా చాలా కీలకమైన వ్యక్తి. అండ్ ఒక రకంగా మలుపు తిప్పిన వ్యక్తి. సో, అది చిన్న స్టోరీ. తర్వాత సూర్యవంశ కులగురువు ఎవరు? వశిష్ఠుడు. లంకా నగరాన్ని కాపలా కాసే రాక్షస స్త్రీ పేరు లంకిణి. గోవర్ధన పర్వతం ఎత్తే నాటికి శ్రీకృష్ణుని వయసు 7 సంవత్సరములు. కుబేరుడు భటుడు పేరు శంఖచూడుడు. శంఖచూడుడు ఎవరి చేతిలో చంపబడ్డాడు? శ్రీకృష్ణుడి చేతిలో. వృషభ రూపంలో శ్రీకృష్ణుడి చేతిలో మరణించిన వాడు అరిష్టుడు. ధ్రువుడు ఎక్కడ తపస్సు చేసెను? యమునా తీరంలోని మధువనం వద్ద. ధ్రువునికి సర్వ విద్యలు ఇచ్చిన వారు శ్రీహరి. అండ్ ధ్రువునికి మరొక పేరు ఏంటంటే చిత్రరథుడు. తర్వాత కుంతికి సూర్య భగవానుడి ద్వారా పుట్టిన బిడ్డ పేరు కర్ణుడు. శల్యుడు ఎవరు? ముద్ర దేశమునకు రాజు. శల్యుని సోదరి పేరు మాద్రి. మాద్రి ఎవరిని పెళ్లి చేసుకుంది? పాండురాజును. విదురుని భార్య ఎవరి కుమార్తె అంటే దేవక మహారాజు కుమార్తె. సో, ఆ కుమార్తెని విదురుడు పెళ్లి చేసుకున్నాడు. తర్వాత పాండురాజును శపించిన మహర్షి పేరు హిందముడు. పెళ్లి అయిన భర్త వలన కలిగే సంతానాన్ని ఏమంటారు అంటే ఔరసులు అని పిలుస్తారు. అంటే ఒక వ్యక్తికి పెళ్లయిందనుకుందాం. సో, పెళ్లైన వెంటనే ఆయన భార్య ఆహ్, దురదృష్టవశాత్తు మరణించిందనుకుందాం. సో, ఆయన రెండో పెళ్లి చేసుకున్నారు. సో, రెండో పెళ్లి చేసుకున్న తర్వాత రెండో భార్యకు పుట్టే సంతానాన్ని ఔరసులని పిలుస్తారు. తరువాత అంత్యమున ధ్రువుడు ఏ లోకమునకు చేరెను అంటే విష్ణులోకము. లాస్ట్ క్వెషన్ విశ్వరూపుడు ఎవరి కుమారుడు? ఆన్సర్ త్వష్ణ ప్రజాపతి. సో, ఇంతటితో ఈరోజు 72nd రోజున మనం ముఖ్యమైన బిట్స్ అన్ని పూర్తి చేసుకోవడం జరిగింది. అండ్ ఇందాక ఒక క్వెషన్ చెప్పాను. అది అగైన్ రిపీట్ చేస్తున్నాను. అదేంటంటే ముఖ్యమైన వీడియో ఒకటి 12 గంటలకు పోస్ట్ అవుతుంది. అది ఏపీపీఎస్‌సికి సంబంధించి పేపర్ 1. మేము పేపర్ 1 గురించి ఒక వీడియో సిరీస్ అనేది స్టార్ట్ చేయబోతున్నాం. ఆ వీడియో సిరీస్ ఎలా ఉంటుంది? అండ్ దాని మోడల్ ఏంటి? అండ్ ప్రతిరోజు మీకు ఎలాంటి బిట్స్ ఇవ్వబోతున్నాం? సో, ఎవ్రీథింగ్ ఈ విషయానికి సంబంధించిన ఎవ్రీథింగ్ ఆ వీడియోలో నేను మీకు అందిస్తాను. ఆ వీడియో ఎగ్జాక్ట్‌గా 12 గంటలకు, మధ్యాహ్నం 12 గంటలకు మీకు ముందుకు రాబోతుంది. సో, ప్లీజ్ ఆహ్
వాచ్ దట్ వీడియో ఫర్ మోర్ డీటెయిల్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మరొకసారి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. జై హింద్.